అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మనము కొత్త టీఎల్ఎంతో వచ్చాం. ఇవి చూడండి, ఇది ఇంగ్లీష్కి సంబంధించిన టీఎల్ఎం. ఇది మనకు టేబుల్ క్యాలెండర్ టైప్ ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని టేబుల్ పై నుంచి పిల్లలతోటి పదాలు తయారు చేయించవచ్చు అన్నమాట. సో ఒకసారి చూద్దాం ఇది ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, చూడండి ఇక్కడ మనము 3 అక్షరాల పదం తీసుకున్నట్టయితే BAD బ్యాడ్, క్యాడ్, ఫ్యాడ్, మనం గ్యాడ్ ఇట్లా మారుస్తూ వెళ్తే హ్యాడ్, మ్యాడ్, ఇట్లా చాలా పదాలు ఉంటాయి అన్నమాట. సో అక్షరాలు ఉంటాయి. ప్యాడ్, ఈ విధంగా మనము వ్యాడ్, బ్యాన్, క్యాన్, ఫ్యాన్, గ్యాన్, హ్యాన్, ఇట్లా జాన్, ఈ విధంగా మనము విద్యార్థుల చేత ల్యాండ్, దాదాపు మ్యాన్, 2000 పదాల వరకు మ్యాక్సిమం ఈ యొక్క దాంతో. సో ఇంకా బ్యాట్, క్యాట్, అన్నీ ఒకటే బట్ తొందర అవుతుంది ఇది చూస్తున్న విధంగా. ఫ్యాట్ వచ్చేసి మ్యాట్, గ్యాట్, ఈ విధంగా మనము ప్యాట్ ఈ సౌండ్. తర్వాత ఇన్ అనుకోండి, ఐఎన్, ఇన్ సౌండ్. బిన్, సిన్, ఫిన్, హిన్, ఇట్లా నిన్. సో మనం ఓన్లీ AEIOU అనే 5 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చాలానే ఉంటాయి 20 మధ్యలో, ఇక్కడ 15 to 20 మధ్యలో ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఇంకో పదం ఉంది, అది కూడా 15 to 20 మధ్యలో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 4 అక్షరాల పదాలు చూసుకున్నట్టయితే బుక్, బుక్, కుక్, ముక్. సో మనం ఈ విధంగా పదాలు మారుస్తూ ముక్. విద్యార్థులకు లుక్, మన పదం ఉన్నా సరే దాని ప్రొనౌన్సియేషన్ అనేది కొన్ని అర్థవంతమైన పదాలు దొరుకుతాయి, కొన్ని దొరకవు. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఫోనిక్ సౌండ్ తోటి ఇంగ్లీష్ నేర్పడం ఈజీ అయిపోతుంది అన్నమాట. వాళ్ళు ఈజీగా టుక్, ఈ విధంగా మనము పదాలు వీటిని షఫుల్ చేస్తూ చాలా 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 పదాలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. బీడ్, ఫీడ్, గీడ్, హీడ్. సో ఈ విధంగా మీడ్, మనం ఇష్టం. ఇక్కడ చాలా ఉంటాయి పదాలు, మనం చేంజ్ చేసుకోవడం. ఇది టేబుల్ క్యాలెండర్ టైప్, ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇట్లా ఉంచితే మనం టేబుల్ పైన ఉంచుకొని విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ ఇష్టం వచ్చిన పదాలు తయారు చేసుకోవచ్చు. దాదాపు నాకు తెలిసి ఒక 1800 నుంచి 2000 వర్డ్స్ వరకు ఇది ఒక్క టీఎల్ఎం తోటి మనము తయారు చేయవచ్చు అన్నమాట. సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. దీని కాస్ట్ జస్ట్ 250 రూపీస్ ఉంటుంది. ఇది సీకు ఐరన్ తోటి చేసిన లామినేటెడ్, అంత ఈజీగా పోదన్నమాట. ఇది కూడా లామినేటెడ్ షీటే, ఇది అంత ఈజీగా అయితే చినిగిపోదు. మ్యాక్సిమం ఇవి 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ నుంచి యూజ్ చేస్తాం. ఫస్ట్ క్లాస్కి అంత యూస్ఫుల్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇన్ని పదాలు అయితే నేర్చుంటారు కాబట్టి. సో మనము ఫస్ట్ క్లాస్లోనే ఫోనిక్ సౌండ్స్ నేర్పించి వాళ్ళకి పదాలు చదవడం నేర్పిస్తే ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది అండి, మీరు కావాలనుకుంటే ఎవరైనా డొనేట్ చేస్తారు మాకు అనుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళ నేమ్ వచ్చేటట్టు కూడా మనము డొనేట్ చేసిన వాళ్ళ పేరు వచ్చేటట్టు కూడా చేయొచ్చు. మీరు ఏం చేయాలంటే, మన స్కూల్కి ఏదైనా పూర్వ విద్యార్థులు కానీ, ఊర్లో సర్పంచులు, వార్డు మెంబర్స్ అలా చాలామంది ఉంటారు పెద్దలు, వాళ్ళతో మనం డొనేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక్క స్కూల్కి ఒకటి సరిపోదు, ఒక 4 కావాలనుకున్నా కూడా ఇవి 250 రూపీసే. వాళ్ళకి ఇట్లా నేమ్ వస్తుంది వాళ్ళది. కావాలంటే స్టిక్కర్ వేసేసి మనము వాళ్ళ నేమ్ తోటి డొనేట్ చేసినట్టు కూడా ఇవి మీకు పంపిస్తామండి. ఎక్కడ మన తెలంగాణలో అయినా, ఇండియా అయినా సరే, ఎక్కడైనా సరే దీన్ని మనం స్పీడ్ పోస్ట్లో ఎంత దూరమైనా పంపించవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.